పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. నిండారలుగా దీవించును, బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును. నీ భోజనమును నిండారలుగా దీవించును, బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును. నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపచేయును, నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపచేయును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. మీ చప్పట్లో ఏదో తేడా కనపడుతుంది నాకు, అంటే శక్తి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సరే, ఇంకొక పాట పాడతాను, తర్వాత మరి అధ్యక్షుల వారు ఏం చెప్తే అది విందాం మనం. ఎందుకంటే పంపాల్సింది ఆయనే, పంపేవాళ్ళతో మేము చాలా జాగ్రత్తగా ఉంటాం. లాస్ట్లో పంపేటప్పుడు ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఆ షేక్ హ్యాండ్ చేతులు వదిలేసిన తర్వాత చేతిలో ఏదో పాట అడిగారు, నాన్నగారి పాట అని ఎవరు అడిగారు. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నే బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని. నాన్నగారు కూడా కొన్ని పాటలు రాశారు. నేను రాయటం మొదలెట్టిన తర్వాత ఆయన ఆపేశారు. ఆయన రాసిన పాటలు ఒక 2 ఆల్బమ్స్ మాత్రం చేశాను, ఒక 16 పాటలు. అందులో ఆయన పరిచర్య సాక్షి మీద ఆయన రాసుకున్న పాట. (274) పాట. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నీ బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నీ బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని. నా మనవి వింటివి, నన్నాదుకుంటివి, నా మనవి
నన్నాదుకుంటివి నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నీ బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని చూపించి నన్ను నీవు పిలిచితివి నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నీ బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని సంఘములు కట్టుటకు సామర్థ్యమునిచ్చితివి ఉపదేశమిచ్చుటకు దేశములు తిప్పితివి సంఘములు కట్టుటకు సామర్థ్యమునిచ్చితివి ఉపదేశమిచ్చుటకు దేశములు తిప్పితివి నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నీ బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని నా మనవి వింటివి నన్నాదుకుంటివి నా మనవి వింటివి నన్నాదుకుంటివి నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నీ బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని. ఈ పాట పాడడం కొంచెం కష్టం నాకు. పాట పాడిన ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతాను, గొంతు రాదు సరిగా. ఇంకోటి ఏంటంటే ఈ పాట నాన్నగారు పాడితేనే బాగుంటుంది. నేను తర్వాత అంటే నాన్నగారికి పాట కంపోజ్ చేసినప్పుడు నేను ఒకటి అనుకొని చేశా, ఈ పాట ఆయన గొంతు కరెక్ట్గా సెట్ అవ్వాలి, ఆయన పాడితేనే బాగుందని ప్రజలు అనాలని నేను ప్రార్థన చేసుకొని కంపోజ్ చేశాను. కరెక్ట్గా అదే జరిగింది. నన్ను అక్కడక్కడ పాడిన తర్వాత వాళ్ళు వచ్చి మొహమాట లేకుండా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారుగా, వాళ్ళు వచ్చి నాయన ఇది నాన్న పాడితేనే బాగుంటుంది నాయన అంటారు వాళ్ళు. నేనేం దాన్ని ఏం పెద్ద విమర్శలాగా ఫీల్ అవునా, సంతోషిస్తాను. కనుక పెద్దలు దైవజనులు గొప్ప పరిచయం చేసి వెళ్ళిన వారి నాన్నగారు, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో అద్భుతమైన పరిచయం చేసిన వారి సహచరులు, వీరంతా సమకాలీనులు. ఒకటే హార్ట్, ఒకటే తపన, ఒకటే దర్శనం, భారం ఉన్న
గొప్ప దైవజనులు. మరి వారి బిడ్డలుగా మేము పుట్టడం అది మాకు గొప్ప ఆశీర్వాదం. మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మాకు ఎప్పుడు పెద్దగా లగ్జరీస్ ఇవ్వకపోయినా ఎప్పుడు లోటు అయితే చేయలే. సేవకుల ఇళ్ళలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని కూడా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నదాంతో హాయిగా బతికి ఎప్పటికీ అంతే. కనుక దేవుని పరిచర్య చేసే వాళ్ళకి ఆ సంతృప్తి దేవుడు ఇస్తాడు. గట్టిగా ఆమె